feeling sad to say that today is the last day we are going to spend in Goa. As Goa is a very beautiful place, it is hard to leave. And today is a day 4 vlog in Goa, and we are going to South Goa. So we have vacated our room in North Goa and traveling to South Goa by using Goa local transportation buses. So local buses are budget friendly for to travel, and if you have a budget you can just book a car in సౌత్ Goa గోవాలో Miles app, వేసుకున్నాంలే. and or also you can hire a taxi as భవ్య we have budget constraint. So we are traveling on local transportation only. So to reach South Goa we have to go to Panjim bus station. From there we are going to Madgoa railway station, as our return tickets were booked in train, so that we want to drop our luggage in train station, so that we can explore South Goa happily. ఏమైంది ఆఫ్ సో బస్ టికెట్ కాస్ట్ అయితే చాలా ఎకనామికల్గా ఉన్నాయండి. మీరు నార్త్ గోవా నుంచి నార్త్ గోవా కలంగట్ బీచ్ దగ్గరనే మనకి చాలా పెద్ద బస్ స్టేషన్ ఉంది. సో అక్కడ బస్ స్టాప్లో మనం బస్ తీసుకొని పంజిమ్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ నుంచి మడ్ గోవాకి మీకు బస్సెస్ ఎక్కడ అవుతాయి అంటే ఆ టర్మినల్ వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళిపోతే ఏసీ బస్ ఛార్జ్ వచ్చేసి మనకి 50 రూపీస్ తీసుకుంటున్నారు, అండ్ మోర్ ఓవర్ 40 మినిట్స్ పడుతుంది అనమాట. సో నార్త్ గోవా నుంచి సౌత్ గోవా మడ్ గోవా స్టేషన్ రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. బట్ ఎర్లీగా బయలుదేరడం చాలా ముఖ్యము మనం, సో దట్ సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మాకు రిటర్న్ అనేది ట్రైన్ ఉంది కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ట్రైన్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత లాకర్ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి నెక్స్ట్ మేము అక్కడే స్టేషన్ దగ్గర బయటికి వచ్చేసి మేము ఒక కార్ తీసుకున్నాము. సో పర్ డే వచ్చేసి 1500 రూపీస్ పడింది కార్స్ కూడా 12 అవర్స్ కి ఛార్జ్ చేస్తున్నారు. సో మాకైతే 1500 రూపీస్ పడింది. అండ్ ఒకవేళ 2 or 3 డేస్కి తీసుకుంటే వాళ్ళ అమౌంట్ అనేది తగ్గిస్తారంట. అండ్ చెప్పిన టైం కంటే ఒకవేళ మనం ఎక్స్ట్రా అయితే ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా అయితే 300 200 అలా తీసుకుంటున్నారు. అండ్ మోర్ దెన్ 6 అవర్స్ అట్లా అవుతే మళ్ళీ 500 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మేమైతే ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి సో బెలినో కార్ అయితే తీసుకున్నాము, కంఫర్టబుల్ ట్రావెల్ ఉంటుంది అనేసి. అండ్ మడ్ గోవా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సౌత్ గోవా రీచ్ అవ్వడం చాలా ఈజీ, చాలా దగ్గర కూడా. సో లగేజ్ అంతా స్టేషన్లో డ్రాప్ చేసేసుకోవచ్చు హ్యాపీగా లాకర్కి అయితే మాకు 30 రూపీస్ తీసుకున్నారు. అక్కడ నుంచి మేమైతే సౌత్ గోవాలో ద ఫేమస్ పాలోలిం బీచ్కి వచ్చేసాం అనమాట. సో సౌత్ గోవాలో మెయిన్గా చూడాల్సినవి అయితే పాలోలిం బీచ్, కోల్వా బీచ్ అండ్ కాబుది రామా అని ఉంటుంది. బట్ మాకైతే టైం సరిపోదు కాబట్టి మేమైతే పాలోలిం అండ్ ఇంకా కోల్వా బీచ్ చూడాలనేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. సో హ్యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, మేమైతే గోవా హరీబరీగా చూడాలనేసి ఏమో అనుకోవట్లేదు. చూసినన్ని ప్లేసెస్ చాలు, చూసినంత వరకు చాలా పీస్ఫుల్గా చూడాలని అనుకొని చాలా రిలాక్సింగ్గా ఈసారి గోవా అన్నది మేము ట్రావెల్ చేసామన్నమాట. అండ్ కోల్వా బీచ్ రీచ్ అయ్యేసరికి అయితే కొంచెం లేట్ నైట్ కూడా అయిపోయింది. అండ్ బట్ పాలోలింలో మాత్రం మాకు చాలా సూపర్బ్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ బోట్ రైడ్ అవన్నీ తీసుకున్నాము. అవి ఎలా తీసుకోవాలి, ఎంత కాస్ట్లు ఉంటాయి అండ్ ఎలా బార్గెన్ చేయాలి, నేను అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. సో మీకు అన్ని వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇట్స్ బీన్ ఏ వెరీ లాంగ్ టైమ్ సిన్స్ ఐఎమ్ మేకింగ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను, మోర్ దెన్ 100 వీడియోస్ చేశాను యూట్యూబ్లో. బట్ లక్ ఈజ్ నాట్ ఆన్ మై సైడ్ అనమాట. సో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలా స్లోగా పెరుగుతున్నారు నాకు. బట్ నేను జెన్యున్గా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను యూట్యూబ్లో, బికాజ్ ఐ లైక్ డూయింగ్ వీడియోస్. నేను ఎవ్వరి కోసం వీడియోస్ చేయట్లేదు,
ఏదో ఒక రోజు నాకు సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ ఆ నమ్మకంతోటే నేను మానిటైజేషన్ గూడా అయ్యిందనమాట మన ఛానల్. అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ పెరగాలి అనేసి చాలా ట్రై చేస్తున్నాను. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. సో మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోస్లో మీకేమైనా సజెషన్ ఇవ్వాలన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పాజిటివ్గా తీసుకొని అవి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, సో పాలోలిమ్ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ ఉంటాయన్నమాట. బీచ్ ఎంత దూరం స్ట్రెచ్ అయి ఉంటుందో అంతవరకు అన్ని కొబ్బరి చెట్లే ఉంటాయి ఈ బీచ్లో. ఒక డ్రోన్ వ్యూ అలా అయితే చాలా బాగా కనిపిస్తుంది. బట్ నాకు డ్రోన్ ఫ్లై చేయడానికి రాదు అండ్ మన దగ్గర లేదు. సో కంపారిటివ్లీ క్రౌడ్ విషయానికి వచ్చేస్తే అయితే నార్త్ గోవా కంటే సౌత్ గోవాలో క్రౌడ్ చాలా తగ్గిపోతుంది అనమాట. నార్త్ గోవాలో మీకు 99% కనిపిస్తే దానిలో హాఫ్ మాత్రమే మనకి సౌత్ గోవాలో కనిపిస్తూ ఉంటుంది. అంత తక్కువ క్రౌడ్ ఉంటుంది. సో మీరు ఎలోన్గా టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతోటి, చాలా పీస్ఫుల్గా అండ్ చాలా కామ్గా ఉండాలి అనుకుంటే మీకు సౌత్ గోవా పర్ఫెక్ట్. అండ్ లేదు మాకు చాలా హ్యాపెనింగ్ ఉండాలి అండ్ క్రౌడ్ ఉండాలి అనుకుంటే మాత్రం బెస్ట్ నార్త్ గోవాకి వెళ్ళిపోవడమే. అండ్ సౌత్ గోవాలో మాత్రం పాలోలిమ్ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ మీకు ఫేమస్ అయితే కయాకింగ్. సౌత్ గోవాలో చాలా ప్లేసెస్లో మీకు కయాకింగ్ అయితే ఆఫర్ చేస్తారు. అరౌండ్ 2 to 300 తీసుకుంటారనమాట. సో ఇప్పుడు వీడియోలో మీరు చూడొచ్చు, మన బోట్ పక్క నుంచే ఒక కపుల్ కయాకింగ్ చేస్తున్నారు. అండ్ కోల్వా బీచ్ దగ్గర కూడా మీకు కయాకింగ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మేము బోట్ ఎక్కిన తర్వాత లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ సీనరీ అనమాట. సో ఆల్రెడీ కొద్ది దూరం వచ్చేసాము. అండ్ ఈ ప్యాకేజ్లో అయితే మనకి ఫస్ట్ మంకీ ఐలాండ్ చూపిస్తున్నారు అనమాట. అండ్ దాని తర్వాత మనకి టర్టల్ రాక్ చూపిస్తారు, అలాగే బటర్ఫ్లై బీచ్, హనీమూన్ బీచ్ అండ్ డాల్ఫిన్ వాచింగ్. దాని తర్వాత రిటర్న్ మనని వదిలేస్తారు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చినవైతే బటర్ఫ్లై బీచ్ ఒకటి, టర్టల్ రాక్ అనమాట. సో ఈ ప్యాకేజ్ విషయాలన్నీ నేను ఇదే వీడియోలో చెప్పేస్తాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయకుండా. అండ్ టర్టల్ రాక్ నాకు ఎందుకు బాగా నచ్చింది అన్నానంటే, ఇప్పుడు చూస్తేనేమో రైట్ నో అది సింగిల్ స్టోన్ లాగా కనిపిస్తుంది. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత 2 డిఫరెంట్ స్టోన్స్ లాగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దగ్గరికి వెళ్ళినాక క్లోజప్లో చూస్తే అది 3 డిఫరెంట్ రాక్స్ అనమాట. అసలు వాట్ ఏ ఫార్మేషన్ అనిపించింది నాకు, చాలా బాగుంది. అండ్ బ్యూటీ, నేచర్ ఈజ్ అ బ్యూటీ అనేసి ఊరికేనే చెప్పరు కొటేషన్స్లలో. సో మీరు చూస్తున్నారు కదా ఎలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ షిప్, ఈ బోట్ అయితే ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకోవడానికి టైం ఇస్తున్నారు. అలాగే మన ఒపీనియన్ ఏంటి, ఆప్షన్స్ ఏందని అడుగుతున్నారు. బికాజ్ ఇప్పుడైతే ఇది హనీమూన్ బీచ్ స్పాట్ అంట. సో మనం డ్రాప్ మనకి హనీమూన్ బీచ్లో అయినా బటర్ఫ్లై బీచ్లో అయినా ఎక్కడైనా ఒకటే దగ్గర మనకి దిగే ఆప్షన్ ఇచ్చారనమాట. బట్ మేము కూర్చున్న బోట్లో మాత్రము ఓవరాల్గా 8 మెంబర్స్ ఉన్నాము. సో మేమైతే హనీమూన్ బీచ్ వద్దు అనేసి బటర్ఫ్లై బీచ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చింది బటర్ఫ్లై బీచ్లో టైం స్పెండ్ చేయడానికే. అండ్ ఈ ప్యాకేజ్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు పర్ పర్సన్కి ఒకలాగా చెప్తున్నారు అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఇంకొకలాగా చెప్తున్నారు అనమాట. సో పర్ పర్సన్కి అయితే 2000 రూపీస్ చెప్పారు.
బట్ మేమైతే రిజెక్ట్ చేసేసాము వద్దు అని. ఎందుకంటే 4 మెంబర్స్కి 8000 అంటే చాలా ఎక్కువ. అండ్ మేము బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసే టైంకి మమ్మల్ని చాలా సార్లు అడిగారనమాట. అండ్ అట్లా మేము బార్గెన్ చేస్తూ చేస్తూ ఓవరాల్గా 2500 రూపీస్కి 4 మెంబర్స్ ప్లస్ చైల్డ్ మొత్తం 5 మెంబర్స్ వచ్చామన్నమాట. అండ్ విచ్ ఈజ్ ఎ గుడ్ డీల్. ఈ ట్రిప్ ఈ ఈ ఐలాండ్స్, ఈ బటర్ఫ్లై బీచ్ అన్నీ చూపించడానికి 1.5 అవర్ పడుతుందన్నారు. బట్ ఇట్ టుక్ మోర్ దెన్ దాట్. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి అరౌండ్ 3:30. సో 3:30కి అలా బోట్ ఎక్కితే మేము అక్కడ బటర్ఫ్లై బీచ్లో ఆడుకొని రిటర్న్ అయ్యేసరికి అరౌండ్ 6 అట్లా అయ్యింది. అండ్ సన్సెట్ టైం కదా 5 to 6. సో సన్సెట్ కోసం స్పెషల్గా ఆపారనమాట మాకు. నేను అది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. మోర్ ఓవర్ మాకు లక్ కూడా కలిసి మేము డాల్ఫిన్స్ చూసాము, విచ్ ఇస్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట మాకు. అండ్ లుక్ ఎట్ దిస్ బటర్ఫ్లై బీచ్. ఇది షేప్ అన్నది 2 కొండల మధ్య ఒక యూ షేప్ లాగా ఉంటుందన్నమాట. దూరం నుంచి చూస్తే బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది, అందుకే దీన్ని బటర్ఫ్లై బీచ్ అన్నారు. అండ్ ఇది బీచ్లో ఒక కార్నర్ లాగా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ఒక చిన్న ఐలాండ్ లాగా కనిపిస్తుంటుంది. అండ్ వాటర్ అయితే చాలా ఫ్రెష్. అసలు మనం చేతిలో పట్టుకుంటే మన బాడీ నీళ్ళల్లో దిగితే మన బాడీ మనకి రిటర్న్ కనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వాటర్ ఫ్లో కూడా సూపర్ ఫ్లో అండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ బటర్ఫ్లై బీచ్ ఈజ్ మై ఫేవరెట్ అయిపోయింది. ఇంకా చాలాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది, బట్ మనకంత టైం లేదు. సో బటర్ఫ్లై బీచ్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము డాల్ఫిన్ సీయింగ్ కోసం. అండ్ డాల్ఫిన్ కనిపించడం అన్నది కంప్లీట్లీ లక్ అనేసి వాళ్ళు ముందే చెప్పేశారనమాట. సో వాళ్ళైతే తీసుకెళ్లారు, కనిపిస్తుందా లేదా అన్నది మీ అదృష్టం అని చెప్పారు. బట్ మాకైతే కలిసి వచ్చి, మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో, మీకు 2 డాల్ఫిన్స్ చూడండి, 2 డాల్ఫిన్స్ చిన్న స్లైడ్ ఇట్లా వేసుకొని వెళ్ళిపోయాయి అనమాట. అండ్ దీనికన్నా ముందు ఒక పెద్ద స్లైడ్ది కూడా మాకు కనిపించింది. అండ్ సన్సెట్ అయితే సూపర్. ఇలాంటి సన్సెట్ చూడడానికి అదృష్టం ఉండాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం బీచ్ ఒడ్డున కూర్చొని చూడడం వేరే, అదే సముద్రంలో కొద్ది దూరం వచ్చి ఇలాంటి సన్సెట్ చూడడం అన్నది నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఈ ట్రిప్ అన్నది చాలా మెమరీస్తోని ఫుల్ అయిపోయింది నాకు పెలలిం బీచ్ అయితే. సో బీచ్ మాకు ఇదంతా యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు మాకు సన్సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో కూడా పెలలిం బీచ్లో నేను చూపిస్తాను. అండ్ డిన్నర్స్ అలా చేయాలంటే నాకు నార్త్ సైడ్ బీచెసే బాగా నచ్చాయి. పెలలింలో అయితే కొంచెం ఫ్లైస్ ఉన్నాయన్నమాట, కొంచెం పురుగులు అలాంటివన్నీ ఆ టేబుల్స్ పైన పడుతున్నాయి. అండ్ నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఆ షాక్స్ లోపల ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఇదే మేము తీసుకున్న కార్ అనమాట. సో సౌత్ గోవా బీచ్ దగ్గర నుంచి మళ్ళీ టువర్డ్స్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. సో ఒకసారి ఆ సౌత్ పెలలిం బీచ్ దగ్గర నుంచి బయటకు వచ్చాక మనకి రైట్ సైడ్లో నమస్కారం కెఫే అని ఒకటి పెట్టారు. ఇది గోవా లోకల్ పర్సన్ స్టార్ట్ చేశారంట. సో నమస్కార్ ఫుడ్ హబ్. ఇక్కడైతే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. వడాపావ్ కానీ, ఎగ్ పకోడా కానీ, అలాగే చికెన్ పుడింగ్ అని పెట్టారు. సూపర్ ఉంది టేస్ట్, చాలా రీజనబుల్ ప్రైజెస్. ట్రై చేయండి. సో అక్కడ చిన్నగా స్నాక్స్ తినేసి మేమైతే కోల్వా బీచ్కి వచ్చేసాము. కోల్వా బీచ్లో అయితే ఇంకా అస్సలు జనాలే కనిపించట్లేరు చూడ్డానికి. అండ్ ఇదే టైంలో నార్త్ గోవాలో అయితే ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుంది. ఇక్కడైతే అంతేం లేదు, చాలా సూమ్సామ్ కామ్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం అనమాట. రిటర్న్లో ట్రైన్ ఎందుకు ప్రిఫర్ చేసాము, అలాగే ఆ జర్నీ ఎలా ఉంటుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లెంతీ అయిపోయిందని పోస్ట్ చేయట్లేదు. సో దూద్ సాగర్ వాటర్ ఫాల్ అవన్నీ కూడా కవర్ చేసామన్నమాట.
సో, మీకు ఆ జర్నీ అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు వ్లాగ్స్.